ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ. నాందేడ్లో అమీర్ ఉద్దీన్ ఫకీర్ ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఆయనకు స్వప్నంలో సాయిబాబా కనిపించి 2 మామిడి పండ్లను అబ్దుల్ అనబడే వ్యక్తితో నా వద్దకు ఆ పండ్లను పంపు అన్నారు. అమీరుద్దీన్ అలానే చేశారు. అబ్దుల్ షిరిడీకి రాగానే నా కాకి వచ్చింది అని ఆహ్వానించారు సాయి. అప్పుడు బాబా అబ్దుల్తో నీకు ఇంకే పని వద్దు, నా సేవ చెయ్యి చాలు అని అన్నారు. సాయి చెప్పిన పనిని తూచ తప్పక పాటించేవాడు అబ్దుల్. రోజు మసీద్ ఆవరణను, బాబా తిరిగే వీధులను, బాబా నడయాడే వీధులను, ప్రదేశాలను శుభ్రం చేసేవాడు. లెండి వనంలో, మసీదులో, చావడిలో దీపాలు వెలిగించేవాడు. అన్ని వేళలా ధునిని పర్యవేక్షించేవాడు. భిక్ష చేసి ఉదర పోషణ చేసుకునేవాడు. అంటే సాయి వలె భిక్షాటన చేశాడు. అయితే అబ్దుల్కి వివాహమైంది. సాయి చెంతను గాని బయటను గాని సేవ చేస్తూ ప్రతిరోజు 3 సార్లు స్నానం చేసేవాడు. ఇతను సాయి పలుకుల్ని ఒక గ్రంథంలో వ్రాసుకున్నాడు అనే కంటే సాయియే వ్రాయించుకున్నాడు అనేది నిజం. ఆ గ్రంథం ఇంకనూ ముద్రణ రూపంలో వెలుగు చూడలేదు. మహాసమాధి అనంతరం బాబాతో పాటు ఖచ్చితంగా ప్రతిరోజు లెండి వనానికి వెళ్ళేవాడు. సాయి సేవలో తరించిన ధన్యజీవి అబ్దుల్. నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడువనురా శ్రీ సాయి. मुकुट रत्नाचा साजिरा वरी मोती अंडातुरा कठी ठेवून आकर उभी नाही विटेवर दीनाची माऊली आज म्या देखियली दीना